ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియోస్ మనం మొబైల్ ద్వారా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ మనకు రీల్స్లో చాలా వైరల్ అవుతాయి అనమాట. సో ఈ చుట్టమల్లె సాంగ్ ఎస్ఎఫ్ఎక్స్తో మనకు ఇలాంటి వీడియోస్ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ ట్యాబ్ ఉంటుంది. సో మీకు తెలిసిందే, ఇలాంటి ఎస్ఎఫ్ఎక్స్ ఎడిట్ చేసుకోవాలంటే మనకు అయితే క్యాప్కట్ లేదా అలైట్ మోషన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో క్యాప్కట్ ట్యాబ్లో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి క్యాప్కట్ ట్యాబ్ని చూస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ మీరు VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ ట్యాబ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఆ ఎఫెక్ట్కి తగ్గట్టుగా మనం ఈ వీడియోలో ఎలా ఎఫెక్ట్ని ఎలా స్లో ఫాస్ట్ మోషన్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నార్మల్ వీడియోని ఈ విధంగా ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి, మ్యూజిక్ అనమాట. మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో నుంచి మీరు ఆడియోని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ప్రీవ్యూ వీడియో మీరు ఈ విధంగా చూశారు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఈ వీడియో ఉంటుంది కదా. సో ఇక్కడ స్టార్టింగ్లో వీడియో పార్ట్ని మనం జస్ట్ ఇక్కడ ఒక 50 సెకండ్స్ వరకు కొంచెం ఇక్కడ నార్మల్గా కొంచెం ఓకే ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఈ పార్ట్ స్టార్టింగ్ పార్ట్ని అండ్ ఈ పార్ట్ని ఈ విధంగా క్లిక్ చేసుకొని కొంచెం దీన్ని జూమ్ చేసుకొని ఈ స్టార్టింగ్ పార్ట్ యొక్క స్పీడ్ని నార్మల్గా మనం తగ్గించుకోవాలన్నమాట. 0.2 ఈ విధంగా చేసుకోవాలి. 0.2x చేసుకొని దీన్ని స్మూత్ స్లోమో అప్లై చేసుకోవాలి అనమాట. ఓకే, అయితే మనకి దీనికి స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా. సో ఈ పార్ట్ యొక్క స్పీడ్ని నార్మల్గా కొంచెం తగ్గించాలి. ఇక్కడ కొంచెం 0.8 ఈ విధంగా చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అనమాట. అయితే మనకు స్టార్టింగ్లో ఈ పార్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో మనకు స్టార్టింగ్లో ఇక్కడ మనకు బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కదా. సో అది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా ఓవర్లే మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇచ్చేస్తాను. ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ నార్మల్గా మనకు ఇంతవరకు స్టార్టింగ్ పార్ట్ వరకు మాత్రమే ఉండే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, అండ్ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని దీన్ని సింపుల్గా స్ప్లైస్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్ ఎండ్ లేదా ఇక్కడ సింపుల్గా లైట్ ఎండ్ చేసుకోవాలి. దీన్ని లైట్ ఎండ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పార్ట్ ఉంటుంది కదా. సో ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, ఈ విధంగా స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెలాసిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వెలాసిటీ ఆప్షన్లో మనకి చాలా ఆప్షన్ ఉంటుంది. మనకు రెయిన్బో, ఫేడ్, బ్లర్, రిట్రోజూమ్ అని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సింపుల్గా రిట్రోజూమ్ దీన్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుంటే ఇది డిటెక్ట్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని కొంచెం ఒక టైం తీసుకొని ఇది అప్లై అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెలాసిటీ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. ఇక్కడ మనకు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్పీడ్ని మొత్తం 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు బీట్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ సెకండ్ వరకు ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి. అండ్ మనకు ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే దీనికి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మళ్ళీ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు అప్లై అయిపోయింది. ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ వస్తుందో ఆ పాయింట్ వరకు తీసుకురావాలి. ఇక్కడ మనకు ఈ పొజిషన్లో తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ మనకు ట్రెండింగ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ట్రెండింగ్లో మనకి సింపుల్గా చాలా ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ మనకు రిపీటెడ్ షేక్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా జస్ట్ దీనికి వచ్చేసి ఇక్కడ 1 సెకండ్ వరకు ఇంతవరకు మాత్రమే. ఓకే, ఈ విధంగా ఓకే. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్తే మనకు సో ఇంతవరకు మనకు వీడియో అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని ఈ వీడియో పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, సాంగ్ పార్ట్ని. ఓకే, సో ఈ విధంగా వస్తుంది మనకు టోటల్గా ఈ విధంగా.
అండ్ ఇక్కడ మనకు దీనికి స్టార్టింగ్లో ఒక యానిమేషన్ ఇవ్వాలన్నమాట. సింపుల్గా దీనికి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వైబ్రేషన్ ఫ్లాష్ ఎఫెక్ట్ని ఇచ్చుకోవాలి ఈ విధంగా. సో దీని వచ్చేసి కొంచెం ఇంతవరకు ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో స్టార్టింగ్లో ఈ విధంగా మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్, స్లో మోషన్, దాని తర్వాత మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంచెం ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. మనకు ఇక్కడ మనకు కెమెరా మూవ్మెంట్ అని, ఓకే, అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు బ్లర్ని 0 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంటెన్సిటీని కొంచెం తగ్గించుకోవాలి, గ్లోని కూడా 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు సైజ్ని కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ, ఓకే. అండ్ ఎఫెక్ట్ని మనకు ఈ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురావాలి ఇక్కడ వీడియోని, ఓకే, ఈ విధంగా. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది, ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. దెన్ ఇప్పుడు పైన ఇక్కడ మనకు రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చినంత రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి, అంతే.